హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సైకాలజీలోని థర్డ్ యూనిట్ బాల్య దశలో సాంఘీకరణ, దేంట్లో బాల్య దశ లక్షణాలు, శిశు వికాసం, వివిధ సాంఘిక సాంస్కృతిక సందర్భాల్లో శిశువు సాంఘీకరణ ప్రక్రియ, సంఘర్షణ పరిష్కారం మరియు సాంఘిక అభివృద్ధి, సాంఘిక వికాస దశలు, సాంఘిక పరిపక్వత గల వ్యక్తి లక్షణాలు. ఈ టాపిక్ అంతా సిలబస్లో ఉందండి. పేపర్ టూ బీఈడి వాళ్ళకి పేపర్ 2 బుక్లో ఈ సిలబస్ అంతా ఉంది. దాంట్లో నుంచి మనం బిట్స్ని చూద్దాం. ఫస్ట్ బాల్య దశ లక్షణాలు. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ చైల్డ్హుడ్. ఇది ఎలా ఉంటుందంటే, శైశవ దశకు కౌమార దశకు మధ్యగా బాల్య దశ 4 సంవత్సరాల వయసు నుండి 12 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. బాల్య దశ అనేది జననేంద్రియాల పరిపక్వతతో అంతమవుతుంది. శరీర అవయవాల్లో చెప్పుకోదగ్గ మార్పులు సంభవిస్తాయి. ఈ దశలోనే శరీర అవయవాలు చెప్పుకోదగ్గ మార్పులు సంభవిస్తాయి. బాల్య దశ మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పూర్వ బాల్య దశ. ఇది 2 సంవత్సరాల వయసులో ప్రారంభమై 6 సంవత్సరాల వయసుతో ముగుస్తుంది. రెండోది ఉత్తర బాల్య దశ అండి. ఇది 6 సంవత్సరాల వయసుతో ప్రారంభమై 12 సంవత్సరాల వయసులో లైంగిక పరిపక్వత పొందటంతో అంతమవుతుంది. టోటల్గా ఈ బాల్య దశ అనేది ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే 2 to 12 years వరకు పడుతుంది. ఫస్ట్ బాల్య దశ సాధారణంగా ఎంత వయసు నుండి ప్రారంభం అవుతుందంటే ఆప్షన్ బి. బాల్య దశ ఎప్పుడు ముగుస్తుంది? 12 సంవత్సరాల వయసుకి ముగుస్తుంది. బాల్య దశ ముగింపు సమయంలో పిల్లలు ఏ లక్షణం వైపు ప్రయాణిస్తారు? భాషాభివృద్ధి, ఆటలపై ఆసక్తి, జననేంద్రియాల పరిపక్వత, గొడవలు విసిరికొట్టడం. బాల్య దశ ముగింపు అనేది జననేంద్రియాల పరిపక్వతతో ముగిస్తుంది. రెండు నుండి 6 సంవత్సరాల మధ్య ఉండే దశను ఏమంటారు? కౌమార దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ. మనకి బాల్య దశ 2 కదండి, అది పూర్వ బాల్య దశ. 2 నుంచి 6 సంవత్సరాల మధ్య జరుగుతుంది. తర్వాత బాల్య దశ ఏ వయసు వరకు కొనసాగుతుంది? 2 నుంచి 4 సంవత్సరాల వరకు, 4 నుంచి 10 సంవత్సరాలు, 2 నుంచి 12 సంవత్సరాలు, 10 నుంచి 16 సంవత్సరాలు, 2 to 12. ఉత్తర బాల్య దశలో ప్రధానంగా ఏది అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది? ఉత్తర బాల్య దశలో శారీరక వికాసం, భాషా వికాసం, సామాజిక నైపుణ్యాలు మరియు బుద్ధి అభివృద్ధి, భావోద్వేగ వికాసం. సామాజిక నైపుణ్యాలు మరియు బుద్ధి అభివృద్ధి. బాల్య దశను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆప్షన్ బి, 2 రకాలుగా. బాల్య దశ ఏ 2 దశల మధ్య ఉంటుంది? శైశవ దశ, వృద్ధాప్య దశ, కౌమార దశ, పూర్వ వృద్ధాప్య దశ, శైశవ దశ, కౌమార దశ, శైశవ దశ, జ్ఞాన దశ. శైశవ దశ, కౌమార దశ మధ్య ఉత్తర బాల్య దశ ఉంటుందండి. ప్రాక్ పాఠశాల దశలో పిల్లలు ఎక్కడికి వెళతారు? నర్సరీ పాఠశాలకు, కళాశాలకు, ఉన్నత పాఠశాలకు, ప్లే స్కూల్కి. ప్రాక్ పాఠశాలనే మనము పూర్వ పాఠశాల అంటారు. ఈ దశలో పిల్లలు నర్సరీ పాఠశాలకు వెళ్తారండి. దీన్ని ప్రాక్ ముఠా దశ లేదా పూర్వ ముఠా దశ అని కూడా పిలవచ్చు. ఈ దశని కూడా పూర్వ బాల్య దశని. సాంఘిక ప్రవర్తన బీజం పడే తొలి దశ ఏది? కౌమార దశ, పూర్వ బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ. సాంఘిక ప్రవర్తన బీజం పడే తొలి దశ ఏంటంటే పూర్వ బాల్య దశ. ప్రశ్నించే వయసు లేదా అన్వేషణ దశగా పిలువబడే దశ ఏది? శిశు దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, వృద్ధాప్య దశ. అంటే ఎక్కువగా ప్రశ్నించే వయసు అనేది దీన్నే అన్వేషణ దశ అంటారు. ఈ ప్రశ్నించే వయసుని అన్వేషణ దశగా పిలుస్తారు. దీన్నే మనం పూర్వ బాల్య దశ అంటారు. దీన్నే మనం ప్రాక్ పాఠశాల దశ అని కూడా అంటారు. వీళ్ళు ఎక్కువగా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగి ఉంటారు. పూర్వ బాల్య దశ
ఆలోచన, పరిశీలన, అవగాహన, గ్రహణ శక్తి మూర్త రూపంలో ఉండే దశ ఏది? శైశవ దశ, కౌమార దశ, శిశు దశ, పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. ఈ దశలో పిల్లలు మారం, హఠం చేయటం వంటి ప్రవర్తనలు చూపుతారు. ఈ లక్షణం ఎవరిది? అంటే పిల్లలు ఎక్కువగా మారం చేసేదారి, హఠం చేయటం వంటి ప్రవర్తనలు చూపుతారు. ఇది ఏ లక్షణం ఉన్న దశ అంటే పూర్వ బాల్య దశ. భయం లేకుండా పనులు చేసే ప్రమాద వయసు అని పిలిచే దశ ఏది? కౌమార దశ, యవ్వన దశ, పూర్వ బాల్య దశ, శిశు దశ. ఈ దశని మన భయం లేకుండా పనులు చేసే దశని సాహస ప్రియులను కూడా అంటారు. ప్రమాద దశ, ప్రమాద వయసు అని పిలుస్తారు. పూర్వ బాల్య దశ. రేడియో, టెలివిజన్, సినిమాల వల్ల భావోద్వేగాలు వ్యక్తమయ్యే దశ ఏది? కౌమార దశ, పూర్వ బాల్య దశ, వృద్ధాప్య దశ, శిశు దశ. వీటి వల్ల భయం, సంతోషం వంటి ఉద్వేగాలను తెలియజేస్తారు కాబట్టి పూర్వ బాల్య దశ. బాలురతో, బాలికలతో గుంపులుగా సాంఘిక సంబంధాలు ఏర్పాటు చేసుకునే దశ ఏది? ఏ ఉత్తర బాల్య దశ, బి శిశు దశ, సి కౌమార దశ, డి పూర్వ బాల్య దశ. మీరు కూడా పెట్టండి బిట్స్ ఒక కింద ఆప్షన్లో ప్రాక్టీస్ అయినట్టుంటుంది. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, కంపల్సరీగా లైక్ చేయండి. 17th క్వశ్చన్. పూర్వ బాల్య దశలో భాషా వికాసానికి దోహదపడే ప్రధాన చర్య ఏది? పిల్లల శిక్షలు విధించటం, పిల్లలతో ఎక్కువ సమయం మాట్లాడటం, పిల్లలను ఒంటరిగా ఉండనివ్వటం, డి ఆటలను నిలిపివేయటం. భాషా వికాసానికి దోహదపడే ప్రధాన చర్య. ఇక్కడ నుంచి 17th క్వశ్చన్ నుంచి పూర్వ బాల్య దశల వికాస కృత్యాలండి, డెవలప్మెంట్ టాస్క్స్. పిల్లలతో ఎక్కువ సమయం మాట్లాడటం. పూర్వ బాల్య దశలో భాషా అభివృద్ధి కోసం పెద్దలు ఏం చేయాలి? వారు ప్రశ్నలు అడగకుండా ఆపాలి, వారి భావాలను నిరోధించాలి, వారి భావ ప్రకటనలు ప్రోత్సహించాలి, మాట్లాడనివ్వకూడదు. వాళ్ళ యొక్క భావ ప్రకటనను ప్రోత్సహించాలి. పూర్వ బాల్య దశలో సహజంగా వచ్చే నైపుణ్యం ఏది? గణిత నైపుణ్యం, చలనాత్మక నైపుణ్యం, అవగాహన నైపుణ్యం, వృత్తి నైపుణ్యం. వీళ్ళకి సహజంగా వచ్చేది ఏంటిదంటే చలనాత్మక నైపుణ్యం. పిల్లల ఎముకలు, కండరాలు పూర్వ బాల్య దశలో ఏ రకంగా ఉంటాయి? గట్టిగా, బలహీనంగా, మెత్తగా, దృఢంగా. మెత్తగా ఉంటాయి. అలాగే పిల్లల్లో చలనాత్మక నైపుణ్యం అభివృద్ధికి ఏమి సహాయపడతాయి? పరీక్షలు, అథ్లెటిక్స్ మరియు నాట్యము, సి శిక్షలు, డి ఒంటరిగా ఉండటం. అథ్లెటిక్స్ మరియు నాట్యము. పూర్వ బాల్య దశలో మానసిక వికాసం ఎలా ఉంటుంది? పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, మూర్త స్థాయిలోనే ఉంటుంది, చాలా నెమ్మదిగా ఉంటుంది, డి అభివృద్ధి ఉండదు. పూర్వ బాల్య దశలో మానసిక వికాసం ఎలా ఉంటుంది? పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, బి మూర్త స్థాయిలోనే ఉంటుంది, సి చాలా నెమ్మదిగా ఉంటుంది, డి అభివృద్ధి ఉండదు. వీళ్ళది యొక్క మూర్త స్థాయిలోనే ఉంటుంది. మానసిక వికాసం అనేది వేగంగా జరిగినప్పటికీ అది మూర్త స్థాయిలోనే ఉంటుంది. మానసిక వికాసాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి? మాటలు మాత్రమే చెప్పాలి, బి బోధనోపకరణాలను ఉపయోగించాలి, సి శిక్షలు విధించాలి, డి హోంవర్క్ ఎక్కువగా ఇవ్వాలి. అంటే బోధన అభ్యాసన కార్యక్రమాల్లో వీళ్ళకి బోధనోపకరణాలు ఉపయోగించి నేర్పించాలి. ఆప్షన్ బి.
24. పూర్వ బాల్య దశలో ఏ వికాసంలో ప్రతికూల ఉద్వేగాలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది? మానసిక వికాసం, నైతిక వికాసం, ఉద్వేగ వికాసం, సామాజిక వికాసము. ఉద్వేగ వికాసము. ప్రతికూల ఉద్వేగాలు పిల్లలకు ఎందుకు హానికరం? ఆటలను పెంచుతాయి, మూర్తమత్వాన్ని దెబ్బతీయవచ్చు, చదువును మెరుగుపరుస్తాయి, ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇప్పుడు ఇవన్నీ ఉద్వేగాలు అనేవి ఎక్కువగా ప్రతికూల ఉద్వేగాలు పెరగటం వలన వాళ్ళ యొక్క మూర్తిమత్వ నిర్మాణానికి ఆటంకం కలిగిస్తుంది. అంటే మూర్తిమత్వం దెబ్బతింటుంది. బాల్య దశలో పాఠశాలలో పిల్లలు దేనిపై ఎక్కువ శ్రద్ధ చూపాలి? పరీక్షలు, చదువు, ఆటలు, హోంవర్క్. దేనిపై ఎక్కువ అంటే చదువు కంటే ఆటలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆటల ద్వారా పిల్లల్లో సాంఘిక వికాసం బాగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఆప్షన్ సి. ఆటల ద్వారా ప్రధానంగా ఏ వికాసం జరుగుతుంది? శారీరక వికాసం, సాంఘిక వికాసం, నైతిక వికాసం, భాషా వికాసం. సాంఘిక వికాసం. పూర్వ బాల్య దశలో పిల్లలు తప్పు చేసినప్పుడు వారిస్తే ఏమవుతుంది? శిక్షిస్తే మారిపోతారు, తిరిగి అదే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తారు, వెంటనే నేర్చుకుంటారు, శిక్ష భయంతో మాట్లాడరు. తప్పు చేసినప్పుడు మనం వారిస్తే మళ్ళీ వాళ్ళు అదే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తారు. పిల్లలను దిద్దే ఉత్తమ మార్గం ఏది? శిక్షించటం, విమర్శించటం, ఓపికగా నేర్పటం, కొట్టటం. ఓపికగా నేర్పించటం. నైతిక విలువలు ఎలా పెంపొందించాలి? తప్పులకు కఠిన శిక్షలు ఇవ్వాలి, ఒప్పు చేసినప్పుడు బహుమతి ఇవ్వాలి, తప్పు పట్టించుకోకూడదు, ఎప్పుడు ప్రశంసించాలి. నైతిక విలువలు ఒప్పు చేసినప్పుడు బహుమానాలను, తప్పు చేసినప్పుడు చిన్న చిన్న శిక్షలను విధించాలి. ఉత్తర బాల్య దశకు మరొక పేరు ఏమిటి? శిశు దశ, పాఠశాల దశ, యువ దశ, శారీరక దశ. పాఠశాల దశ. ఉత్తర బాల్య దశలో లేట్ చైల్డ్హుడ్ దశలో పిల్లలు ఏ రకం సమూహాలలో చేరాలని కోరుకుంటారు? వయోవృద్ధుల సమూహం, చిన్నారి సమూహం, ముఠాలు, పీర్ గ్రూప్స్, కుటుంబ సమూహం. ముఠాలు. లేట్ చైల్డ్హుడ్ దశలో ప్రధానంగా అభివృద్ధి చెందే అంశం ఏది? చలన నైపుణ్యం, నైపుణ్యాభివృద్ధి, అధిక మేధస్సు, డి భావేశ నిర్ణయం. నైపుణ్యం అభివృద్ధి చెందే కాలం. కంటి చేతి సమన్వయం ఏ దశలో మెరుగుపడుతుంది? పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వన దశ, శిశు దశ. ఉత్తర బాల్య దశలో. భవిష్యత్తులో సర్దుబాటు చేసుకోవటానికి అవసరమైన సామాజిక ప్రవర్తన ఏ దశలో ఏర్పడుతుంది? భవిష్యత్తులో సర్దుబాటు చేసుకోవటానికి అవసరమైన సామాజిక ప్రవర్తన ఏ దశలో ఏర్పడుతుంది? శిశు దశలో, పూర్వ బాల్య దశలో, ఉత్తర బాల్య దశలో, యవ్వనంలో. ఉత్తర బాల్య దశలో. ఉత్తర బాల్య దశలో పిల్లల వైఖరులు మరియు ప్రవర్తనలో ఏమి కనిపిస్తుంది? ఎలాంటి మార్పు ఉండదు, ఒకే విధంగా ఉంటాయి, చిన్న తేడాలు కనిపిస్తాయి, పూర్తిగా నశిస్తాయి. తేడాలు కనిపిస్తాయి. ఉత్తర బాల్య దశలో పిల్లలు ఏ అంశాన్ని నియంత్రణలో ఉంచటం ప్రారంభిస్తారు? చదువులు, నైపుణ్యాల వినియోగము, ఉద్వేగాలు, భాషా ప్రావీణ్యం. ఉద్వేగాల నియంత్రణలో ఉంచటం ప్రారంభిస్తారు. ఆప్షన్ సి. 38. ఉద్వేగాలు నియంత్రించటాన్ని ఉత్తర బాల్య దశలో ఏమంటారు? ఎమోషనల్ క్యాథరీస్, ఎమోషనల్ ఫెయిల్యూర్, ఎమోషనల్ ప్రెజర్, ఎమోషనల్ లాసెస్. ఎమోషనల్ క్యాథరీస్. ఉత్తర బాల్య దశలో అభివృద్ధి చెందే సూక్ష్మ నైపుణ్యం ఏది? పరిగెత్తటం, గట్టిగా అరవటం, చేతివాటం, భయపడటం.
చేతివాటం. సమవయస్కులతో కలిసి ముఠాలు ఏర్పాటు చేయాలనే గాఢ కోరిక ఏ దశ ప్రత్యేకత? ఉత్తర బాల్యదశ ప్రత్యేకత. ఉత్తర బాల్యదశ ఆరంభంలో ఉపాధ్యాయులు పిల్లలపై రాయటం విషయంలో ఒత్తిడి ఎందుకు పెట్టకూడదు? ఉత్తర బాల్యదశ ఆరంభంలో ఉపాధ్యాయులు పిల్లలపై రాయటం విషయంలో ఒత్తిడి ఎందుకు పెట్టకూడదు? బి. రాయట శారీరక చలన నైపుణ్యాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి కాలేదు కాబట్టి. ఆప్షన్ బి. ఉత్తర బాల్య దశలో అమూర్త ఆలోచన తక్కువగా ఉండటంతో బోధన ఎలా ఉండాలి? కృత్యాధారంగా. బి. ఆటలు ప్లేఫుల్ స్టడీ చెప్పటం. సి. రాయటం మాత్రమే చేయించటం, కేవలం గృహపాఠాలు చెప్పటం. యాక్టివిటీ బేస్డ్గా ఉండాలండి, కృత్యాధారంగా. అవధాన విస్తృతి తక్కువగా ఉండటం వల్ల ఉపాధ్యాయులు ఏది చేయకూడదు? చిన్న వాక్యాలు ఉపయోగించటం, ఉదాహరణలతో బోధించటం, పెద్ద పెద్ద వాక్యాలు ఉపయోగించకూడదు, ఆటల రూపంలో పాఠాలు చెప్పటం. పెద్ద పెద్ద వాక్యాలు ఉపయోగించకూడదు. ముఠా దశని ఎందుకంటారు? పిల్లలు ఒంటరిగా ఉండాలనుకుంటారు, ఎల్లప్పుడూ పెద్దలతోనే ఉంటారు. సి. పుస్తకాలపై ఎక్కువ దృష్టి పెడతారు, సమవయస్కులపై ఎక్కువ ఆసక్తి ప్రభావం చూపుతారు కాబట్టి. కండరాల అభివృద్ధి వల్ల ఏం జరుగుతుంది? భాషా నైపుణ్యం తగ్గుతుంది, భావ వ్యక్తీకరణ తగ్గిపోతుంది, చలన నైపుణ్యాలు మెరుగుపడతాయి, శరీర బరువు పెరుగుతుంది. సి. చలన నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఉత్తర బాల్య దశలో అమూర్త భావనలను ఎప్పుడు ప్రవేశపెట్టాలి? ప్రారంభ దశలోనే, 5వ తరగతి తర్వాత, ఈ దశ చివరిలో, వయసుకు తగ్గట్టు, ఉన్నత పాఠశాలలో. ఈ దశ చివరిలో, వయసుకు తగ్గట్టు. పిల్లలకు సామాజిక బాధ్యతలు నేర్పించడానికి అత్యుత్తమ మార్గం ఏది? ఏ. శిక్షలు ఇవ్వటం. బి. పొడవైన ఉపన్యాసాలు ఇవ్వటం. సి. పాఠాలు రట్టవేయటం. డి. పరిసరాలు పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ వంటి సామాజిక కార్యాచరణల్లో పాల్గొనించటం. డి. పిల్లలు ఎవరిని అనుకరించి ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది? ఏ. పుస్తకాల్లోని పాత్రలను. బి. కేవలం బంధువులను. సి. నైతికంగా గాని అనైతికంగాని తమను ఆకర్షించే వారిని. డి. పెద్ద వయసు ఉన్న పొరుగువారిని. నైతికంగా గాని అనైతికంగాని తమను ఆకర్షించే వారిని. పిల్లలు ఇతరులను అనుకరించే ఉపాధ్యాయుడు ప్రధాన బాధ్యత ఏమిటి? ఏ. శిక్షించటం. బి. గృహపాఠాలను పెంచటం. సి. ఒక ఆదర్శవంతమైన పాత్రను పోషించటం. డి. కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే బోధించటం. సి. ఒక ఆదర్శవంతమైన పాత్రను పోషించటం. ఉత్తర బాల్య దశలో భాషా అభివృద్ధికి పిల్లలు ఏ లక్షణాన్ని కలిగి ఉంటారు? భాష పట్ల నిరాసక్తత. బి. మాటలు మాట్లాడటానికి భయపడటం. సి. భాషాపరమైన అభివృద్ధి సాధించగలిగే సంసిద్ధత. డి. కేవలం పదాలను మాత్రమే గుర్తు పెట్టుకోవటం. భాషాపరమైన అభివృద్ధి సాధించగలిగే సంసిద్ధత. భాషా వికాసాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ఏ. ఎక్కువగా గణిత అభ్యాసాలు పెట్టాలి. బి. పిల్లలకు కఠిన నియమాలు పెట్టాలి. సి. స్కూల్ టైం తగ్గించాలి. డి. భాషాపరమైన సృజనాత్మకతను వెలికి తేవటానికి తగిన కృత్యాలు, కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. శారీరక వికాసం, ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి? ఇక్కడ నుంచి మనకి మళ్ళీ 3.2 అండి. శిశు వికాసం. శిశు వికాసం అంటే చైల్డ్ డెవలప్మెంట్. శారీరక వికాసం అంటే ఏమిటి?
భావోద్వేగాల పెరుగుదల, బి శరీర భాగాల పెరుగుదల సామర్థ్యాల్లో అభివృద్ధి, సి భాషాభివృద్ధి, డి సామాజిక నైపుణ్యాల పెరుగుదల. ఆప్షన్ బి. 2 సంవత్సరాల నుంచి 5 లేదా 6 సంవత్సరాల వయసుకు వరకు ఉన్న దశని ఏమంటారు? మరి దీంట్లో కూడా పూర్వబాల దశ, ఉత్తర బాల దశ ఉంటాయండి. శైశవ దశ, ఉత్తర బాల దశ, పూర్వబాల దశ, యవ్వన దశ. సి పూర్వబాల దశ. పూర్వబాల దశను ఇంకెప్పుడు ఏమని పిలుస్తారు? ఏ విచారణ దశ. ఇన్ ఎంక్వైరీ స్టేజ్ అంటారు దీన్ని. అభ్యాసనానికి సంసిద్ధత అయ్యే దశగా పిలుస్తారు. విచారణ దశ, పూర్వ పాఠశాల దశ, ప్రీ స్కూల్ ఏజ్, విచారణ దశ, ఎంక్వైరీ స్టేజ్. పూర్వ బాల దశలో పిల్లల శారీరక పెరుగుదల ఎలా ఉంటుంది? వేగంగా జరుగుతుంది, ఆగిపోతుంది, నెమ్మదిగా జరుగుతుంది, పెద్దవారి మాదిరిగా ఉంటుంది. నెమ్మదిగా జరుగుతుంది. మొండెంలోని ఏ భాగాలు బాగా అభివృద్ధి చెందుతాయి? కళ్ళు మాత్రమే, కండరాలు మరియు ఎముకలు, సి దంతాలు మాత్రమే, డి రక్త ప్రసరణ. బి కండరాలు మరియు ఎముకలు. పూర్వబాల్య దశలో పిల్లలు సంవత్సరానికి సగటు ఎంత పొడవు పెరుగుతారు? 1 అంగుళం, 3 అంగుళాలు, 6 అంగుళాలు, 10 అంగుళాలు. 3 అంగుళాలు. పిల్లల సంవత్సరానికి దాదాపు ఎంత బరువు పెరుగుతారు? 1 కిలో, 2 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు. బి 2 కిలోల వరకు పెరుగుతారు. 6 సంవత్సరాల వయసులో పిల్లల బరువు జనన బరువుతో పోలిస్తే ఎన్ని రెట్లు ఉంటుంది? 3 రెట్లు, 5 రెట్లు, 7 రెట్లు, 10 రెట్లు. 7 రెట్లు. 6 సంవత్సరాల వయసులో పిల్లల బరువు జనన బరువుతో పోలిస్తే ఎన్ని రెట్లు ఉంటుంది? 7 రెట్లు. శిశువు పుట్టినప్పుడు పొడవు 52 సెంటీమీటర్లు అయితే 5 లేదా 6 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 80 సెంటీమీటర్లు, 90 సెంటీమీటర్లు, 106 సెంటీమీటర్లు, 150 సెంటీమీటర్స్. శిశువు పుట్టినప్పుడు పొడవు 52 సెంటీమీటర్లు అయితే 5 లేదా 6 సంవత్సరాలకు ఎంత అవుతుందంటే 106 సెంటీమీటర్స్ వరకు ఉంటాడు. అంటే రెట్టింపు పొడవు పెరుగుతాడు. రెట్టింపు పొడవు పెరుగుతాడు. పూర్వ బాల్య దశలో శరీర ఆకారంలో ఏ మార్పు జరుగుతుంది? ఏ మొండెం చతురస్రాకారంగా వస్తుంది, మొండెం సన్నగా పొడవుగా అవుతుంది, సి పొట్ట పెరుగుతుంది, కాళ్ళు చిన్నవిగా అవుతాయి. పూర్వ బాల్య దశలో శరీరాకారంలో ఏ మార్పు అంటే మొండెం సన్నగా పొడవుగా మారి గుండ్రంగా తయారవుతుంది. ఛాతీ నడుము కలిసిపోయి ఉంటాయి. అంటే మొండెం సన్నగా పొడవుగా గుండ్రంగా తయారవుతుంది. ఆప్షన్ బి. పూర్వ బాల్య దశలో పిల్లలకు ఏ అలవాట్లు వస్తాయి? కఠిన క్రీడా శిక్షణ, బి రాజకీయ అవగాహన, సి ఆహారం, నిద్ర, మలమూత్ర అలవాట్లు, ఆర్థిక నిర్వహణ. ఆప్షన్ సి. పూర్వ బాల్య దశ ప్రారంభంలో ఏ దంతాలు వస్తాయి? శాశ్వత దంతాలు, పాల దంతాలు, చివరి 4 దంతాలు,
సి ముందర దంతాలు జ్ఞాన దంతాలు. పాల దంతాల్లో చివరి 4 దంతాలు. పూర్వ బాల్య దశ చివరిలో ఏ ప్రక్రియ ప్రారంభమవుతుంది? పళ్ళ తయారీ, శాశ్వత దంతాలు ఊడటం, పాల దంతాలు ఊడటం, దంతాలు లేమి. సి పాల దంతాలు ఊడటం. పూర్వ బాల్య దశను ఇంకొక పేరుతో ఏమంటారు? ఆధార దశ, స్వాతంత్ర దశ, అన్వేషణ దశ, పునరావృత దశ. అన్వేషణ దశ. పిల్లలు ఏ లక్షణం వలన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి? భయం వలన, అనేక పనులు పునరాలోచన లేకుండా పునరావృతం చేయటం వలన, పెద్దల బలవంతం వలన, పాఠశాల నిబంధన వలన. అనేక పనులు పునరాలోచన లేకుండా పునరావృతం చేయటం వలన. పూర్వ బాల్య దశలో అభివృద్ధి చెందే చేతి నైపుణ్యాల్లో ఒకటి కానిది ఏది? తినటం, బట్టలు వేసుకోవటం, కత్తిరించటం, పరిగెత్తటం. ఇక్కడ తినటం, స్నానం చేయటం చేతి నైపుణ్యాలు. తినటం, స్నానం చేయటం, బట్టలు వేసుకోవటం, బంతి ఆడటం, కత్తిరించటం వంటి అభివృద్ధి చెందుతాయి. పరిగెత్తటం. పూర్వ బాల్య దశల పిల్లలు పరిసరాలతో సంబంధం ఏర్పరచుకోవడానికి చేసే ప్రయత్నం ఏది సూచిస్తుంది? ఆధారత, బోరడి పోవటం, స్వాతంత్రంగా పనులు చేయటం, అసహనం. చేతి నైపుణ్యాలైతేనేమో ఇక్కడ తినటం, స్నానం చేయటం, బట్టలు వేసుకోవటం, బంతి ఆడటం, కత్తిరించటం. అలాగే కాళ్ళ నైపుణ్యాలు అయితే పరిగెత్తటం, దూకటం, చెట్లెక్కటం, సైకిల్ తొక్కటం, స్కేటింగ్ చేయటం వంటి చెందుతాయి. ఇవన్నీ వాళ్ళు స్వతంత్రంగా చేయటానికి ప్రయత్నం చేస్తారు. స్వాతంత్రంగా చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఆప్షన్స్. పిల్లలు స్వాతంత్రంగా ప్రయత్నించే పనులు ఫలితంగా ఏం జరగవచ్చు? సంపూర్ణ మేధ వికాసం, పాఠశాల కృత్యాలు పూర్తిగా విజయవంతం, కొన్ని నైపుణ్యాలు పూర్తిగా అభివృద్ధి కాకపోవటం వల్ల ప్రమాదాలు. అంటే ప్రమాదాలు జరుగుతాయి. ఆప్షన్ డి. ఉత్తర బాల్య దశ సాధారణంగా ఏ వయసు వరకు ఉంటుంది? 6 నుంచి 10 సంవత్సరాల వరకు. బి 5 లేదా 6 నుంచి 12 సంవత్సరాలు. సి 7 నుంచి 13 సంవత్సరాలు. డి 8 నుంచి 10 సంవత్సరాలు. బి 5 లేదా 6 నుంచి 12 సంవత్సరాల వరకు. ఉత్తర బాల్య దశను ఇంకేమైనా పిలుస్తారు? ప్రాక్ దశ, పూర్వ పాఠశాల దశ, ప్రాథమిక పాఠశాల దశ, యవ్వన ఆరంభ దశ. దీన్ని ప్రాథమిక పాఠశాల దశ అని పిలుస్తారు. ఉత్తర బాల్య దశలో పిల్లలు ఏ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది? భాషా సంకోచం, అనుకరణ అధికంగా జరగటం, ఆహారం తీసుకోకుండా ఉండటం, ఆటలు ఆడటం. అనుకరణ అనేది అధికంగా జరుగుతుంది. ఆప్షన్ బి. ఈ దశలో పిల్లలు సంవత్సరానికి సగటున ఎంత పొడవు పెరుగుతారు? ఉత్తర బాల్య దశలో పిల్లలు సంవత్సరానికి సగటున ఎంత పొడవు పెరుగుతారు? 2 నుంచి 3 అంగుళాల పొడవు పెరుగుతారు. ఉత్తర బాల్య దశలో శరీరంలో ఏ భాగం పెద్దగా కనిపిస్తుంది? తల భాగం. ఉత్తర బాల్య దశలో చివరిలో 20 పాలదంతాల స్థానంలో ఎన్ని శాశ్వత దంతాలు వస్తాయి? 10, 16, 20, 32. బి 16. అంటే ఉత్తర బాల్యదశ చివరికి 20 పాలదంతాలు ఊడిపోయి వాటి స్థానంలో 32 శాశ్వత దంతాల్లో 16 దంతాలు వస్తాయి. పిల్లలు
శాశ్వత దంతాలు 6 సంవత్సరాల వయసులో 1, 2 వస్తాయి. 8 సంవత్సరాల వయసులో 10, 11 వస్తాయి. 10 సంవత్సరాలకు 14, 16 వస్తాయండి. ఇది కూడా రాసుకోండి. మొత్తం ఉత్తర బాల్యదశ చివరికి 20 పాలదంతాలు ఊడిపోయి వాటి స్థానంలో 32 శాశ్వత దంతాలలో 16 దంతాలు వస్తాయి. మళ్ళీ శాశ్వత దంతాలు 6 సంవత్సరాల వయసులో 1 నుంచి 2 వస్తాయి. 8 సంవత్సరాల వయసులో 10 నుంచి 11 వస్తాయి. 10 సంవత్సరాలకు 14 నుంచి 16 వస్తాయి. పిల్లల్లో చదవటం, రాయటం, గణించటం, తర్కించటం వంటి నైపుణ్యాలు ఏ దశలో బలపడతాయి? పూర్వ బాల్య దశలో, ఉత్తర బాల్య దశలో, యవ్వన దశలో, బాల్య దశలో. బి ఉత్తర బాల్య దశలో. పిల్లలకు చిన్న గాయాలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? బలహీనత వలన, పాఠశాల శిక్షల వలన, నైపుణ్యాలు అభివృద్ధి దశలో ఉండటం వలన, డి ఆహారం తీసుకోకపోవటం వలన. నైపుణ్యాలు అభివృద్ధి దశలో ఉండటం వలన. సంజ్ఞాత్మక వికాసం అంటే ఏమిటి? బాల్యదశ అయిపోయిందండి. నెక్స్ట్ శిశు వికాసం అయిపోయిందండి, చైల్డ్ డెవలప్మెంట్. ఇప్పుడు సంజ్ఞాత్మక కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఇక్కడ నుంచి సంజ్ఞాత్మక వికాసం అంటే ఏమిటి? ఏ శారీరక శక్తి అభివృద్ధి, బి మానసిక సామర్థ్యాలైన ఆలోచన, స్మృతి, ఊహ, సమస్య పరిష్కార సామర్థ్యాలు అభివృద్ధి, సి కేవల భావోద్వేగాల వికాసం, డి కేవలం మాటల అభివృద్ధి. ఆప్షన్ బి. పూర్వ బాల్య దశలో పిల్లలు ఎందుకు ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు? భయపడటం వలన, పరిసరాలపై కుతూహలం పెరగటం వలన, ఇతరులు ఇబ్బంది పెట్టడానికి, మాట్లాడాలని ఇష్టం లేక. కుతూహలం పెరగటం వలన, పెంచుకోవటం కోసం. పూర్వ బాల్య దశలో ఏ భాష లక్షణం కనిపిస్తుంది? వాక్య నిర్మాణం తెలియకపోవటం, అర్థం లేకుండా మాట్లాడటం, సి నేను, నువ్వు వంటి వ్యక్తి సూచక పదాలను ఉపయోగించటం ప్రారంభించటం, డి వాక్యాలను వ్రాయటం. నేను, నువ్వు అనటం ప్రారంభిస్తుంది. పిల్లలు ఏ భావనలు అర్థం చేసుకోవటం మొదలు పెడతారు? రాజకీయ వ్యవస్థ, దూరం, సమయం, స్థలం, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు. ఇక్కడ దూరం, సమయం, స్థలం వంటి భావాలను అర్థం చేసుకుంటారు. భూతకాలం, వర్తమానం కాలాల మధ్య గల తేడాను కూడా గుర్తించగలుగుతారు. దూరం, సమయం, స్థలం. ఉత్తర బాల్య దశలో మెదడు స్థితి ఎలా ఉంటుంది? అభివృద్ధి ప్రారంభ దశలో ఉంటుంది, అది తగ్గిపోతుంది, పూర్తిగా అభివృద్ధి చెందుతుంది, నిలిచిపోతుంది. ఈ దశలో మెదడు అనేది పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఉత్తర బాల్య దశలో పిల్లలు ఎలా ఆలోచిస్తారు? గుడ్డిగా నమ్ముతారు, వివేచన శక్తితో నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి ప్రశ్నలు అడగరు, డి కేవలం కాపీ చేస్తారు. ఇక్కడ వీళ్ళ ఆలోచనలు అనేవి గుడ్డిగా నమ్మరు, సృజనాత్మక ఆలోచనలు చేస్తారు, వివేచన, సమస్య పరిష్కార శక్తి బాగా అభివృద్ధి చెందుతాయి. వివేచన శక్తితో నిర్ణయం తీసుకుంటారు. పిల్లల్లో అత్యధికంగా కనిపించే శక్తి ఏది? ఆర్థిక ఆలోచన, రాజకీయ వివేచన, ఊహాత్మక శక్తి, శారీరక బలం. ఈ దశలో ఉత్తర బాల్య దశలో ఊహాత్మక శక్తి అనేది అధికంగా ఉంటుంది. ఉత్తర బాల్య దశ పిల్లలకు కల్పిత కథలు, సినిమాలపై ఆసక్తి ఎందుకు ఉంటుంది? ఏ చదువు తప్పించుకోవటానికి, బి ఇతరులు చెప్పారని, సి సమయం గడిపేందుకు, డి ఊహాశక్తి ఎక్కువగా ఉండటం వలన. వీళ్ళకి ఊహాశక్తి ఎక్కువగా ఉండటం వలన వాటి గురించి, విషయాల గురించి ఊహిస్తూ కల్పిత కథ పట్ల, వాటి వర్ణించే సినిమాల పట్ల వాళ్ళకి అమితమైన ప్రేమ ఉంటుంది, ఇంట్రెస్ట్. ఊహాశక్తి ఎక్కువగా ఉండటం వలన. సాంఘీకరణం అంటే ఏమిటి? నెక్స్ట్ థర్డ్, దీంట్లోనే సాంఘిక వికాసం, సోషల్ డెవలప్మెంట్. శారీరక శక్తి పెంపకం, బి వ్యక్తి సమాజంలోని విలువలు, ప్రమాణాలను గ్రహించుకునే ప్రక్రియ, సి భాషాభ్యాసం, డి క్రీడా పటిమ పెరుగుదల. వ్యక్తి సమాజంలోని విలువలు, ప్రమాణాలను గ్రహించుకునే ప్రక్రియ.
సాంఘీకరణం ఏ రకమైన ప్రక్రియ? శారీరక, ఆర్థిక, సామాజిక, మానసిక, డి శాస్త్రీయ. సి. సాంఘీకరణం ద్వారా వ్యక్తి ఎలా మారతాడు? ఏ కుటుంబం నుండి వేరుపడతాడు, స్వాతంత్రంగా జీవించటానికి ఇష్టపడతాడు, సి సమాజంలో సభ్యుడిగా ప్రవర్తిస్తాడు, డి ఆర్థికంగా బలపడతాడు. సి సమాజంలో సభ్యుడిగా ప్రవర్తిస్తాడు. వ్యక్తి సమాజంలో నివసించటం వల్ల పొందే ప్రయోజనం ఏమిటి? శిక్షలు పెరుగుతాయి, వ్యక్తిగత జీవితం అభివృద్ధి చెందుతుంది, సి స్నేహ సంబంధాలు తగ్గిపోతాయి, సమాజంపై నమ్మకం కోల్పోతాడు. బి ఇటీవల పరిశోధనల ప్రకారం ఏ పిల్లల్లో సాంఘీకరణం సరిగ్గా జరగటం లేదు? ఏ పెద్ద కుటుంబాల పిల్లల్లో, బి పాఠశాల చదివే పిల్లల్లో, సి చిన్న కుటుంబాల పిల్లల్లో, డి గ్రామీణ పిల్లల్లో. చిన్న కుటుంబాల పిల్లల్లో సాంఘీకరణం సరిగా జరగటం లేదని. వ్యక్తి సాంఘీకరణంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపే సంస్థలేవి? కుటుంబం, పాఠశాల, జన మాధ్యమాలు, బ్యాంకులు మాత్రమే. ఏ కుటుంబం, పాఠశాల, జన మాధ్యమాలు. కుటుంబ సభ్యులు పిల్లలకు ఏ విధంగా సామాజిక లక్షణాలు అలవాటిస్తారు? ఏ ప్రత్యేక శిక్షణిస్తూ, బి కుటుంబ కార్యకలాపాల్లో భాగస్వామితో, సి శిక్షలు విధిస్తూ, డి బహుమతులు ఇస్తూ. బి కుటుంబ కార్యకలాపాల్లో భాగస్వామ్యంతో. పిల్లల సాంఘీకరణంలో అత్యంత ప్రాథమిక సంస్థ ఇది? పాఠశాల, కుటుంబం, మతం, మీడియా. బి కుటుంబం. క్రింది వాటిలో పిల్లలు సాంఘీకరణంలో భాగం కాదు? కుటుంబం, ఆచార వ్యవహారాలు, సమవయస్కుల సమూహం, పండగలు, సాంప్రదాయాలు, ఖాళీగా ఉండటం. డి ఖాళీగా ఉండటం. పిల్లల్లో త్యాగనిరతి, మర్యాద, సర్దుబాటు వంటి లక్షణాలు ఎక్కడ ద్వారా అభివృద్ధి చెందుతాయి? ఏ కుటుంబ జీవన విధానాలు మరియు కార్యకలాపాల ద్వారా, బి కేవలం పాఠశాలలో మాత్రమే, సి పుస్తకాలు చదవటం ద్వారా, టీవీ చూడటం ద్వారా. ఏ కుటుంబ జీవన విధానాలు, కార్యకలాపాల ద్వారా. పాఠశాలలో సాంఘీకరణ ప్రక్రియ ఎలా జరుగుతుంది? సమాజంగా, వ్యవస్థీకృతంగా, యాదృచ్ఛికంగా, సాంస్కృతిక. బి వ్యవస్థీకృతంగా. సమవయస్కుల సమూహం పిల్లల్లో ప్రధానంగా ఏ అంశాన్ని ప్రభావితం చేస్తుంది? ఆర్థిక పరిస్థితి, బి ఆలోచన విధానం మరియు అలవాట్లు, సి శారీరక ఎత్తు, డి వారసత్వ లక్షణాలు. బి ఆలోచన విధానం మరియు అలవాట్లు. పాఠశాల నిర్వహించే ఎన్సిసి, స్కౌట్స్, గైడ్స్ వంటి కార్యక్రమాలు ప్రధానంగా ఏ లక్షణాన్ని పెంపొందిస్తాయి? సంపాదన కోరిక, బి నాయకత్వం మరియు సేవానిరతి, సి అధికార ప్రదర్శన, డి బోధనా నైపుణ్యం. బి మంచి స్నేహితులను ఎన్నుకోవటంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? తగిన మార్గదర్శకత్వం చెయ్యాలి. బి వ్యక్తి సమాజంలో సభ్యుడిగా మారటానికి నేర్చుకునే లక్షణాల అభివృద్ధిని ఏమంటారు? సాంస్కృతిక వికాసం, సాంఘీకరణ, భావోద్వేగ వికాసం, జ్ఞాన వికాసం. బి సాంఘీకరణ. వ్యక్తి సమాజంతో జరిపే చర్యల వల్ల క్రమంగా ఆత్మభావన లేదా అహం రూపుదిద్దుకోవటమే సాంఘీకరణ అని అన్నది ఎవరు? హార్లాక్, ఫ్రీమన్, కింగ్స్లే డేవిస్, షోవెల్. సి కింగ్స్లే డేవిస్. సోషల్ డెవలప్మెంట్ మీన్స్ అటైనింగ్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ సోషల్ సెట్టింగ్ అని నిర్వచించిన మనోవేత్త ఎవరు? బి హార్లాక్. సామాజిక సమూహ ప్రమాణాలకు అనుగుణంగా నేర్చుకోవటం అనేది సామాజిక వికాసం అని నిర్వచించిన వారు ఎవరు? ఫ్రీమన్ మరియు షోవెల్, హార్లాక్, స్పెన్నర్, డెర్క్హోమ్. ఏ ఫ్రీమన్, షోవెల్.
సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యక్తి తన ప్రవర్తనను మార్చుకునే ప్రక్రియ ఏది? సాంఘీకరణ, సామాజిక నియంత్రణ, సామాజిక వికాసం, సాంస్కృతిక ప్రచారం. సాంఘీకరణ. సాంఘీకరణ ప్రక్రియలో అభివృద్ధి చెందేది ఏమిటి? ఆత్మభావన, బి దేహబలం, ఆర్థిక స్థితి, భాషా వైవిధ్యం. ఏ ఆత్మభావన. సాంఘీకరణ ప్రక్రియలో వ్యక్తి ఇతరులతో జరిపే చర్య ప్రతిచర్యను ఏమంటారు? ఇంటరాక్షన్, ఇమిటేషన్, డామినేషన్, మోటివేషన్. ఇంటరాక్షన్. వ్యక్తి సమాజంలో జీవించడానికి అవసరమైన లక్షణాలు ఏ ప్రక్రియలో అభివృద్ధి చెందుతాయి? శారీరక వికాసం, భావోద్వేగ వికాసం, సాంఘీకరణ, జ్ఞాన వికాసం. సాంఘీకరణ. ఆప్షన్ సి. 108. సాంఘిక సంబంధాలలో పరిపక్వతను పొందటం ఏ వికాసానికి చెందింది? సామాజిక వికాసం, శారీరక వికాసం, నైతిక వికాసం, సాంస్కృతిక వికాసం. ఏ సామాజిక వికాసం. 109. సోషల్ డెవలప్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ టు కన్ఫార్మ్ టు గ్రూప్ స్టాండర్డ్ అని చెప్పిన వారు? హార్లాక్, ఫ్రీమన్ మరియు షోవెల్, డేవిస్, డెర్కిహిమ్. బి. సమాజ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే సామర్థ్యాన్ని పొందటమే సామాజిక వికాసం అని ఎవరు చెప్పారు? బి. క్రో అండ్ క్రో. సాంఘీకరణ లక్షణాల్లో ఒకటి కానిది ఏది? జీవితాంతం కొనసాగుతుంది, పుట్టుకతోనే పూర్తవుతుంది, ఇతరులతో పరిచయం ద్వారా ప్రారంభమవుతుంది, సామాజిక లక్షణాలు పొందటంలో సహాయపడుతుంది. బి. పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్నిత వలన కలిగే బాధాకర స్థితి సంఘర్షణ అని చెప్పిందెవరు? డగ్లస్ ఫోలాండ్. రెండు లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్త సంఘర్షణ అని చెప్పిన వారు? లెహర్న్ మరియు కడ్జ్. క్రింది వాటిలో సాంఘీకరణ ప్రక్రియ లక్షణం ఏది? ఒక దశలో ముగుస్తుంది, ఇతరులతో ఇంటరాక్షన్ ద్వారా జరుగుతుంది, సి వ్యక్తిగత అభిరుచులతో మాత్రమే సంబంధం, డి మానసిక సంఘర్షణ తగ్గిస్తుంది. బి ఇతరులతో ఇంటరాక్షన్ ద్వారా జరుగుతుంది. సాంఘీకరణ ప్రక్రియ ఏ వాతావరణంలో అధికంగా జరుగుతుంది? వ్యక్తిగత ఆధ్యాత్మిక వాతావరణంలో, సామాజిక వాతావరణంలో, శారీరక వాతావరణంలో, వృత్తి వాతావరణంలో. సామాజిక వాతావరణంలో. ఆప్షన్ బి. సంఘర్షణలు ఎక్కడ ఏర్పడవచ్చు? కేవలం రాజకీయ రంగంలో, కేవలం విద్యా సంస్థల్లో, సి వ్యక్తిలో, కుటుంబంలో, సమాజంలో, డి శారీరక వికాస దశల్లో. వ్యక్తుల్లో, కుటుంబంలో, సమాజంలో. ఆప్షన్ సి. వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణలు ఏమంటారు? బయట సంఘర్షణలు, సామాజిక సంఘర్షణలు, మానసిక సంఘర్షణలు, వృత్తి సంఘర్షణలు. మానసిక సంఘర్షణలు. సంఘర్షణ వర్గీకరణ 4 రకాలుగా చేసిన మనోవేత్త ఎవరు? ఫ్రాయిడ్, కట్ లెవిన్, డేవిస్, హార్లాక్. కట్ లెవిన్. రెండు సమాన ఆకర్షణ గల లక్ష్యాల్లో దేనిని ఎన్నుకోవాలో నిర్ణయించుకోలేనప్పుడు ఏర్పడే సంఘర్షణ ఏది? ఉపగమ, అపగమ అంటే పరిహార సంఘర్షణ, పరిహార, అపగమ, ద్వంద్వ సంఘర్షణ. ఏ ఉపగమ సంఘర్షణ. హిమకి వారి కుటుంబం సమావేశంలో పాల్గొనడం ఇష్టం లేదు, కానీ వాళ్ళమ్మ నిరుత్సాహపడటం కూడా ఇష్టం లేదు. హిమ ఎదుర్కొన్న సంఘర్షణ 2 లేదు. 120. ఏ పరిహార సంఘర్షణ. తన కొత్త బట్టలు పాడవుతాయనే భయం వలన పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న నందిని పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి ఇస్తానని ప్రకటించడం వలన పందెం పట్ల ఆకర్షితమవటంలో సంఘర్షణ. ఉపగమ పరిహార, ది ఉపగమ పరిహార, డి ఉపగమ. ఏ ఉపగమ పరిహార.
మౌనిక ఇంటర్మీడియట్లో ద్వితీయ భాషగా సంస్కృతం గాని హిందీ గాని ఎన్నుకోవాలని ఉంది. కానీ తనకు రెండూ కష్టం అనిపించాయి. మౌనిక పడు సంఘర్షణ. పరిహార బి. ఉపగమ ది ఉపగమ పరిహార. ఏ. పరిహార 123. గణితం, విజ్ఞానం, శాస్త్రం పట్ల ఒకే రకమైన అభివృద్ధి కలిగిన బాలుడు ఏదో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఏది ఎంపిక చేసుకోవాలో అనే సంఘర్షణ. ఉపగమ బి. పరిహార సి. పరిహార డి. ద్వి ఉపగమ పరిహార. ఏ. ఉపగమ. ఒక అమ్మాయి నాటి పోటీలలో పాల్గొనాలని ఉంది. అదే సమయంలో చిత్రరచన పోటీల్లో పాల్గొనాలని ఉంది. ఈ రెండిట్లో దేనిలో పాల్గొని సంఘర్షణ. నాటిక పోటీలలో. పరిహార ఉపగమ పరిహార ద్వి ఉపగమ పరిహార. బి. ఒక ఉపాధ్యాయుడు మారుమూల ప్రాంతానికి బదిలీ అయ్యాడు. అతనికి బదిలీ కావటం ఇష్టం లేదు. అదే సమయంలో బదిలీ కాకపోతే రాజీనామా చేయటం ఇష్టం లేదు. ఒక విద్యార్థికి చదవాలని ఉండదు. పరీక్షలో తప్పి తన తల్లిదండ్రులు బాధ పెట్టాలని ఉండదు. పరిహార. ఒక వ్యక్తి క్రికెట్ ఆడాలని ఉంటుంది. అదే సమయంలో బంతి తగులుతుందని భయం ఉంటుంది. ఇదే సంఘర్షణ. బి. ఉపగమ పరిహార. ఒక నిరుద్యోగికి విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. అక్కడ అతనికి జీతం ఎక్కువ కానీ కుటుంబానికి దూరం అవుతున్నానని బాధ ఉంటుంది. అదే నిరుద్యోగి స్వదేశంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని ఇష్టం. అదేవిధంగా స్వదేశీయాలలో జీతాలు తక్కువగా. ఇది ఏ రకమైన సంఘర్షణ. సి. ద్వి ఉపగమ పరిహార. పుట్టినప్పుడు మొదటి నెలలో శిశు యొక్క ప్రవర్తన ఏమని అంటారు. శైశవ సామాజిక ప్రవర్తన, బాల్య సామాజిక ప్రవర్తన, పూర్వ సామాజిక ప్రవర్తన, కుటుంబ సామాజిక ప్రవర్తన. సి. పూర్వ సామాజిక ప్రవర్తన. 8 లేదా 9వ నెలలో శిశువు పెద్దల మాటల సంజ్ఞలను అనుకరించటానికి ప్రయత్నిస్తాడు. పూర్వ సామాజిక ప్రవర్తన, అనుకర స్వరూపం, సామాజిక ప్రవర్తన ప్రారంభం, ఏకాంత మరియు సామాజిక ఆటకాలం. అనుకరణ స్వరూపం. వాస్తవికమైన సామాజిక ప్రవర్తన ఒక నెల వయసులోని పెద్దల అవగాహనతో ప్రారంభమవుతుందని ఎవరి అభిప్రాయం. ఏ. హార్లాక్, క్రో అండ్ క్రో, వుడ్వర్త్, డి. షిర్లీ. ఆప్షన్ డి. తన ప్రయోజనాల కోసం ఏడుపును, తన బాధను కోపం ద్వారా సంతోషం, నవ్వు ద్వారా వ్యక్తపరిచే ప్రవర్తన. సామాజిక ప్రవర్తన. పూర్వ సామాజిక ప్రవర్తన. సి. శైశవ సామాజిక ప్రవర్తన. డి. అనుకరణ సామాజిక ప్రవర్తన. ఏ. సామాజిక ప్రవర్తన. శిశువు ఏ దశలో మానవ స్వరాలు మరియు ఇతర శబ్దాల మధ్య తేడాను గుర్తించలేడు. పూర్వ సామాజిక ప్రవర్తన. బి. బాల్య సామాజిక ప్రవర్తన. సి. సామాజిక ప్రవర్తన. డి. అంతర్గత సామాజిక ప్రవర్తన. ఏ. పూర్వ సామాజిక ప్రవర్తనలో. పిల్లవాడిలో స్పష్టమైన భయం, సిగ్గు మరియు అనిశ్చిత కనిపించే దశ ఏది. 3 సంవత్సరాలు, 12 నెలల వయసు, 6 సంవత్సరాలు, 18 సంవత్సరాలు. బి. 12 నెలల వయసులో. 2 నెలల వయసులో పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడు. బి. కొత్త వ్యక్తులను చూసి భయపడటం.
సారీ అండి, అది 2 నెలలు కాదు, 12 నెలలు. 12 నెలల వయసులో పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడంటే 1 ఇయర్ 12 నెలలు కొత్త వ్యక్తులను చూసి భయపడటం మరియు సిగ్గుపడటం. 12 నెలలు. పిల్లవాడు తనకు తెలిసిన వ్యక్తులతో సహకరించటం ప్రారంభించే వయసు ఎంత? 10 నెలలు, 12 నెలలు, 18 నెలలు, 24 నెలలు. 18 నెలల వయసులో శిశువు తనకు తెలిసిన వ్యక్తులతో సహకరించడం ప్రారంభిస్తాడు. 18 నెలల వయసులో. దీన్ని ఖచ్చితమైన భయం, సిగ్గు మరియు అనిశ్చిత కనిపించటం. ఇది మొత్తం ఎందులో అంటే ఇవన్నీ ఉన్నది సాంఘిక వికాస సోపానాలండి ఇవన్నీ. సామాజిక భేదీకరణ. కనిపించే దశలో పిల్లవాడు ఏం చేయటం ప్రారంభిస్తాడు? ఆహారపు అలవాట్లు మార్చుకుంటాడు, భావోద్వేగాలను వేరు చేస్తాడు, చదవటం మొదలు పెడతాడు, సామాజిక సేవ చేస్తాడు. భావోద్వేగాలను వేరు చేస్తాడు. భయం, కోపం, ఆనందం, ఆప్యాయత వంటి భావోద్వేగాలను వేరు చేయటం ప్రారంభమయ్యే దశ ఏ దశలో జరుగుతుంది? సామాజిక భేదీకరణ దశలో జరుగుతుంది. ఏ వయసులో పిల్లలు ఒంటరిగా లేదా సమాంతర ఆటల్లో పాల్గొంటారు? 2 సంవత్సరాల లోపు. సామాజిక ఆట ఎప్పుడు ప్రారంభం అవుతుంది? 3 సంవత్సరాల వయసులో సామాజిక ఆట ప్రారంభమవుతుంది. 3 సంవత్సరాల వయసులో పిల్లల ఆటల్లో సభ్యుల సంఖ్య సాధారణంగా ఎంతమంది ఉంటారు? 2. 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఆటల సభ్యుల సంఖ్య ఎంతమంది పెరుగుతారు? 3 సంవత్సరాలు అయితేనేమో 2 ఉంటారు. 6 సంవత్సరాలు అయితే 3 లేదా 4 సభ్యుల సంఖ్య పెరుగుతుంది. 3 లేదా 4. వయసుతో పాటు పిల్లల్లో ఏ లక్షణం మారుతూ ఉంటుంది? స్నేహితులను ఎన్నుకోవటం, మార్చుకోవటం జరుగుతుంది. పిల్లవాడు నిజ జీవిత పరిస్థితులను అంగీకరించడానికి నిరాకరించే పెద్దల మాటలను ఎదిరించే దశ ఏది? వ్యతిరేకత మరియు కొట్లాటే దశ. వ్యతిరేకత మరియు కొట్లాట దశ సాధారణంగా ఏ వయసులో ప్రారంభమవుతుంది? 2 లేదా 3 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది. వ్యతిరేకత మరియు కొట్లాట దశ సాధారణంగా ఏ వయసులో ప్రారంభమవుతుంది? రిపీట్ అయింది. పిల్లల్లో పోట్లాట తగ్గి స్నేహం పెరగటం ఏ వయసులో కనిపిస్తుంది? 5 సంవత్సరాల వయసులో పోట్లాటం తగ్గి స్నేహం పెరగటం ప్రారంభిస్తుంది. ఊహాశక్తి అభివృద్ధి చెంది అనేక ప్రశ్నలు అడిగే దశను ఏమంటారు? గ్యాంగ్ దశ, లైంగిక విదళనం, ప్రశ్నించే దశ, పాఠశాల సర్దుబాటు దశ. ప్రశ్నించే దశ. ప్రశ్నించే దశ సాధారణంగా ఎప్పుడు కనిపిస్తుంది? ఈ ప్రశ్నించే దశని మనము అంతులేని ఉత్సాహం అని కూడా అంటారు. ఇది ఎక్కువగా 5 సంవత్సరాల్లో కనిపిస్తుంది. 5 సంవత్సరాల వయసులో. పిల్లవాడు తన తల్లిదండ్రుల మాటలకు కట్టుబడి వారిని చూసి గర్వపడే దశ ఏది? కుటుంబ సభ్యులతో సర్దుబాటు. కుటుంబ సర్దుబాటు దశ. కుటుంబ సర్దుబాటు దశ ఏ వయసులో ప్రారంభమవుతుంది? 5 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది. పిల్లవాడు ఉపాధ్యాయుని తల్లిదండ్రుల భావించే దశ ఏది? పాఠశాల సర్దుబాటు దశ. పాఠశాల సర్దుబాటు దశ సామాజికంగా ప్రభావితమయ్యే ప్రధాన 3 వాతావరణాలు ఏవి? పాఠశాల, ఆట స్థలం, సమవయస్కులు.
లైంగిక విధులను మొదలయ్యే వయసు ఏది? 155. సి 8 నుంచి 10 సంవత్సరాలు. ఇక్కడ 153 సి అండి, 154 బి అండి అక్కడ ఆప్షన్. 156 లైంగిక విధులనం దశలో పిల్లల ప్రధాన లక్షణం ఏది? బి లింగాల ఆధారంగా విడిపోయి ఆడటం. కౌమార దశలో భిన్న లింగ వ్యక్తులను ఆకర్షించే స్నేహం చేయాలనే కోరిక ఏ లక్షణానికి చెందింది? బి లైంగిక చైతన్యం. కౌమార దశలో సామాజిక స్పృహ ఎందుకు అభివృద్ధి చెందుతుంది? బి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్నేహితుల నుండి గౌరవం పొందాలనే కోరిక. సమూహం విధేయత దశలో కౌమారాలు ఎన్ని లక్షణాలు ఎక్కువగా ప్రదర్శిస్తాయి? సమూహ నియమాలకు కట్టుబడి ఉండటం. సమూహ విధేయత దశలో ఏ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి? సానుభూతి, పోటీ, సహకారం, నాయకత్వం. కౌమార దశలో యువకులు సామాజిక సేవ చేయటానికి ప్రేరేపించే దశ. పరోపకార భావన. యుక్త వయసులో యువకులు పాల్గొనే సామాజిక కార్యక్రమాల్లో ఒకటి కానిది? డి కంప్యూటర్ గేమ్స్. యువకులు వ్యక్తిగత అసౌకర్యం పట్టించుకోకుండా సేవ చేస్తారు. సమాంతర క్రీడ. ఏకాంతర క్రీడ దశ సాధారణంగా ఎంత వయసు వరకు ఉంటుంది? 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఏకాంతర క్రీడ లక్షణం ఏది? ఒంటరిగా ఆటలాడటం. సమాంతర క్రీడ ఏ వయసు తర్వాత కనిపిస్తుంది? 2 సంవత్సరాల తర్వాత. సమాంతర క్రీడలో పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఇతర పిల్లలను అనుకరిస్తూ కానీ స్వాతంత్రంగా ఆడటం. సమాంతర క్రీడలో ఏ లక్షణం కనిపిస్తుంది? బొమ్మలను తనవే అనుకొని పంచుకోరు. అంటే ఇక్కడ ఈ సమాంతర కూడా 2 సంవత్సరాల తర్వాత ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఆట వస్తువులను ఒకరు ఇచ్చిపుచ్చుకోవటం జరగదు. పిల్లలతో కలిసి ఆడకుండా అనుకరిస్తూ ప్రక్కనే ఉంటూ స్వాతంత్రంగా ఆటలు ఆడుకునేదాన్ని సమాంతర క్రీడ అంటారు. ఇక్కడ బొమ్మలు అనేవి ఇచ్చిపుచ్చుకోవటం జరగదు. సాంఘిక క్రీడ ఏ దశలో ప్రారంభం అవుతుంది? సి సంస్కర్గ క్రీడ. ఇక్కడ క్వశ్చన్ అనేది సాంఘిక వికాస దశలు ఉన్నాయండి. ఇందులో కానిది ఏది అంటే ఇక్కడ ఏకాంత దశ ఉంది, సమాంతర దశ ఉంది, సాంఘిక క్రీడ ఉంది, కానీ సంసర్గ క్రీడ కాదు. క్వశ్చన్ అది వేరు. సాంఘిక వికాస దశలో కానిది ఏది? సాంఘిక క్రీడ దశలో పిల్లలు ఏం చేస్తారు? ఒంటరిగా ఆడతారు, ఇతరుల ఆటను అనుకరిస్తూ పక్కనే ఉంటారు. సి సమూహంలో ఇతరులతో కలిసి ఆటల్లో పాల్గొంటారు. సి సమూహంతో ఇతరులతో కలిసి ఆటల్లో పాల్గొంటారు. సాంఘిక వికాసాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించారు? 3. అవేనండి ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సాంఘిక క్రీడ, మొత్తం 3 దశలుగా విభజించారు. క్రింది వాటిలో సాంఘిక వికాస దశలు కానివేమిటి? సామూహిక క్రీడ కాదు, మిగతావన్నీ ఉన్నాయి. ఇతరులతో గౌరవపూర్వకంగా సత్సంబంధాలు కలిగి ఉండే వ్యక్తికి ఉన్న స్థితిని ఏమంటారు? ఏ సాంఘిక పరిపక్వత. సాంఘిక పరిపక్వత గల వ్యక్తి ఏ లక్షణాన్ని కలిగి ఉంటాడు? సామాజిక బాధ్యతలను పంచుకుంటాడు. క్రింది వాటిలో సాంఘిక పరిపక్వత గల వ్యక్తికి చెందే లక్షణం ఏది? సి ఆరోగ్యకరమైన స్వీయ భావన కలిగి ఉండటం.
సాంఘిక పరిపక్వత గల వ్యక్తి ఎలా ఉండడు? సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటాడు, భావోద్వేగ స్థిరత్వం కలిగి ఉంటాడు. సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడు, భావోద్వేగ స్థిరత్వం కలిగి ఉంటాడు, కులమత వైషమ్యాలకు అతీతంగా ఉంటాడు, ఇతరులతో గొడవలు సృష్టించడానికి ఇష్టపడడు. ఇది కాదు అండి. మొత్తం దీంట్లో సాంఘిక పరిపక్వత లక్షణాలు 14 ఉన్నాయండి. మిగతా ఇవి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సాంఘిక వికాస సోపానాలు క్రింది వాటిలో ఏమిటి? సాంఘిక సోపానాలు: పూర్వ సామాజిక ప్రవర్తన, సామాజిక ప్రవర్తన ప్రారంభం, అనుకరణ స్వరూపం, ఖచ్చితమైన భయం, సిగ్గు మరియు అనిశ్చితం కనిపించటం, సామాజిక భేద స్వరూపం, ఏకాంతం మరియు సామాజిక ఆటల కాలం, వ్యతిరేకత మరియు కొట్లాట దశ. పైవన్నీ సాంఘిక వికాస సోపానాలు. సాంఘిక వికాసం సోపానాలలో క్రింది వాటిలో కానిది ఏది? దీంట్లో అంతులేని ఉత్సాహం, కుటుంబ సభ్యులతో సర్దుబాటు దశ, పాఠశాల సర్దుబాటు దశ. పూర్వ సాంఘిక దశ కాదు. సాంఘిక వికాస సోపానాలలో క్రింది వాటిలో లేనిది ఏది? జట్టు జీవనం, లైంగిక విదలనం, ఏకాంతర దశ, కౌమార దశలో సాంఘీకరణం. సి, ఇది లేదు. కౌమార దశలో అభివృద్ధి చెందే సాంఘిక లక్షణాలు ఏవి? ఏ, లైంగిక చైతన్యం, సామాజిక స్పృహ, సమూహ విధేయత, సామాజిక సేవ. బి, భయం, సిగ్గు, అనిశ్చిత ఆటలు. సి, ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, అసోసియేషన్ క్రీడ, గ్యాంగు దశ. డి, పూర్వ సామాజిక ప్రవర్తన, అనుకరణ, పాఠశాల సర్దుబాటు, లైంగిక విదలనం. ఏ, లైంగిక చైతన్యం, సామాజిక దశ. దీంట్లో కౌమార దశలో సాంఘీకరణ. దీంట్లో లైంగిక చైతన్యం ఉంది, సామాజిక స్పృహ ఉంది, సమూహ విధేయత ఉంది, సామాజిక సేవ. ఓకేనండి. మొత్తం 180 బిట్స్ వరకు ఎంసీక్యూ వరకు తయారు చేశానండి. మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇలాంటి సౌండ్స్ వచ్చినాయి. ఐఎమ్ సారీ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అక్కడ 153, 154 ఆప్షన్స్ పెట్టడం మర్చిపోయాను. 153C అండి, 154B అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.